హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా పాపకి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కోసం ఒక ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాను. సో, అది అందరికీ యూజ్ అవుతుంది. ఎలాగో నేను ఆయిల్ చేస్తున్నాను కాబట్టి అది షూట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను. అదొచ్చేసి తనకి పాపకి 8 ½ 9 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి బాగా గ్రే హెయిర్ రావడం స్టార్ట్ అయింది. చాలామంది డాక్టర్స్‌కి చూపించాము. అరౌండ్ ఒక 3 ½ 4 ఇయర్స్ వరకు రకరకాల డాక్టర్స్ దగ్గర చూపించడం, వాళ్ళు అడ్వైస్ చేసిన మెడిసిన్ యూజ్ చేయడం, ఏం చేసినా ఏమీ డిఫరెన్స్ లేదండి. సో, ఇదంతా అవ్వడానికి ఒక 4 ఇయర్స్ అయింది. అయినప్పటికీ ఇంకా గ్రే హెయిర్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఇంత చిన్న ఏజ్ నుంచే ఇంత గ్రే హెయిర్ వాళ్ళు డైస్ వేయడము ఇవన్నీ ప్రాబ్లమ్ అవుతది. ఎలా చేయాలి? ఏం చేయాలి? అని థింక్ చేస్తున్నప్పుడు కరివేపాకు అవి కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ తోటి ఆయిల్ కాగబెట్టి రాయడం ఇలాంటివన్నీ ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పినవి కొన్ని ట్రై చేశాను నేను. కానీ పెద్దగా ఏమి డిఫరెన్స్ రాలేదు. హెయిర్ ఫాల్ లాంటివి తగ్గటం స్టార్ట్ అయినాయి కానీ ఈ గ్రే హెయిర్‌లో మాత్రం ఏమీ డిఫరెన్స్ రాలేదండి. తర్వాత నేను కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఏవి హెయిర్‌కి యూజ్ అవుతాయి, ఏవి బెస్ట్ ఇలాంటివన్నీ కొంచెం చెక్ చేసి నేను ఈ సమ్ ఇంగ్రీడియెంట్స్ ట్రయల్ అండ్ ఎర్రర్స్ అండి. ఇది కూడా ఒకేసారి నాకేం రాలేదు. కొన్ని యాడ్ చేస్తూ తనకి అప్లై చేస్తున్నప్పుడు ఆ ఆ డిఫరెన్స్ తెలిసిన తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఇదొచ్చేసి నేను ఫస్ట్ హాఫ్ లీటర్ నుంచి చేయటం స్టార్ట్ చేశానండి. ఆ హాఫ్ లీటర్ యూజ్ చేసినప్పటికే ఒక 10% అయితే డిఫరెన్స్ కనిపించడం స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత నేనింకా స్లోగా అదే క్వాంటిటీని 1 లీటరు, 1 ½ లీటరు, 2 లీటర్సు ఇలా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ నేను దాన్ని చేయటం స్టార్ట్ చేశానండి. ఇప్పటికి అరౌండ్ 3 ½ ఇయర్స్ నుంచి నేను మా పాపకి యూజ్ చేస్తున్నానది. మీరు అనుకోవచ్చు బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో ఏది నమ్మాలి, ఏదవుతుంది, ఏదవ్వదు అని చెప్పి. ఏది చేసినా ఏది మిరాకిల్ లాగా 1 మంత్‌కో, 2 మంత్స్‌కో చేంజ్ అయితే అవ్వదండి. ఇది ఒక ప్రొసీజరు. మెలమిన్ క్రియేట్ అవ్వాలి లోపల. సో, ఆ గ్రే అంతా బ్లాక్‌కి టర్న్ అవ్వటానికి మెలమిన్ హెల్ప్ చేస్తుంది. సో, మా పాపకు కూడా ఇది నేను 3 ½ ఇయర్స్‌గా యూజ్ చేస్తుంటే ఇప్పటికి ఒక 60% చేంజ్ అయిందండి. ఇది కూడా నాకు ఎవరైతే మా పాపకి గ్రే హెయిర్ ఉందని తెలుసో వాళ్ళు నోటీస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నాకు, మా పాపకి, తన క్లాస్‌మేట్సు స్కూల్లో కూడా అందరూ తనకి చెప్పారు చాలామంది. ఈవెన్ మా మదరు, మా ఫ్రెండ్స్, తన హెయిర్ తెలిసిన వాళ్ళందరూ హెయిర్‌లో చాలా చేంజ్ వచ్చింది అని చెప్పి అందరూ చెప్పారు. సో, దానికొచ్చేసి ఇంగ్రీడియెంట్స్ ఏంటేంటి యూజ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తానిప్పుడు. ఇదొచ్చేసి బీరకాయ అండి. లైట్‌గా డ్రైగా ఉండే పీల్ మాత్రం కొంచెం తీసేసి ఇలా సన్నగా పీసెస్ కట్ చేసుకొని సన్‌లైట్ కాకుండా షేడ్‌లో దీన్ని 2 డేస్ జస్ట్ డ్రై చేయాలండి. ఆ వాటర్ తీసేయడం వల్ల మనకు ఆయిల్ బూజు రావడం అలాంటివేమి ఫంగస్ క్రియేట్ అవ్వకుండా ఉంటుందని కొంచెం ఆ వాటర్ కంటెంట్‌ని మనము డ్రై చేస్తున్నామండి ఇక్కడ. సో, క్వాంటిటీ వచ్చేసి వెజిటబుల్స్ ఇవి మనం యాడ్ చేసే ఇంగ్రీడియెంట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఇప్పుడు నేను 1 ½ లీటర్ క్వాంటిటీకి చెప్తున్నాను. 1 ½ లీటర్ క్వాంటిటీకి మీరు అరౌండ్ ఒక 1 కేజీ వరకు ఇవి తీసుకోవచ్చండి బీరకాయలు. మీకు కొంచెం తక్కువ ఎక్కువైనా దానిలో పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ ఇదొచ్చేసి ఆమ్లా అండి, ఉసిరికాయలు. ఇది కూడా అంతే 750 గ్రామ్స్ నుంచి 1 కేజీ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా అలాగే అండి. సన్‌లైట్‌లో కాకుండా షేడ్‌లో డ్రై చేసి 2 డేస్ పడుతుంది ఇది షేడ్‌లో డ్రై అవ్వడానికి. యూజ్ చేసుకోవాలి అలాగ డ్రై చేసి. నెక్స్ట్ ఇదొచ్చేసి జింజర్ అండి. జింజర్ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయొద్దు. దీనివల్ల హెయిర్ బ్రౌన్ అయిపోతుంది. సో, ఒక 150 గ్రామ్స్ టు 200 గ్రామ్స్ జింజర్ సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ అంతా 1 ½ లీటర్ ఆయిల్ కోసం. నెక్స్ట్ ఇవొచ్చేసి మెంతులు అండి. కరెక్ట్‌గా మెంతులు సోక్ అయ్యేంత మాత్రమే వాటర్ యాడ్ చేసి దానిలో సోక్ చేయాలి మెంతులు. ఎక్కువైతే మనం దీన్ని ఆయిల్‌లో వేసినప్పుడు అది ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ సేఫ్ కూడా. సో, ఎంత సోక్ అవ్వటానికి వాటర్ కావాలో అంత సోక్ చేసి దీన్ని మినిమమ్ 12 అవర్స్ వాటర్‌లో సోక్ చేసి పెట్టేయాలి.
అంటే ఇది కూడా అంతే అండి. క్వాంటిటీ మీరు ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ఇది కూడా. కాలోంజీ సీడ్స్, దీన్నే నల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఇది కూడా 200 గ్రామ్స్ వరకు మీరు తీసుకోవచ్చు. దీని వలన హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ మందార పువ్వులు అండ్ హైబిస్కస్ ఫ్లవర్స్, ఇవి మీరు ఇవి 100 ఫ్లవర్స్ వేసుకోవచ్చు. మీకు దొరికే అవైలబిలిటీని బట్టి 100, 200, 250 ఎంతైనా వేసుకోవచ్చండి. దీనివల్ల చాలానే మీకు హెయిర్ కండిషనింగ్ అవుతుంది. సో ఇది యూస్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉంటే కూడా. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ అండి. నేను మిల్ నుంచి తీసి ఇది ఫ్రెష్గా పట్టించుకొని తీసుకొస్తాను. సో ఇది గట్టిగా అయిపోయింది. నేను ఆల్రెడీ 1/2 లీటర్ మెల్ట్ చేసి పెట్టున్నాను. సో మీకు చూపించడం కోసం ఈ 1 లీటర్ బాటిల్ అలాగే ఉంచాను. మీరు ఇలా ఫ్రెష్గా దొరికితే తీసుకోండి. ఇలా అవైలబుల్ లేని వాళ్ళు ఎనీ గుడ్ బ్రాండ్ ఆయిల్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ కోకోనట్ ఆయిలే యూస్ చేయాలండి. ఇవి అన్నీ కోకోనట్ ఆయిల్లో వేసేసి నీట్గా వాటిని బాగా డ్రై ఫ్రై అయ్యేంత వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. నేను చూపిస్తాను ఇది నేను చేసేటప్పుడు. అన్నీ ఒక్కొక్కటే ఫ్లవర్స్ అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేయాలి. సో ఇది బీరకాయ అన్నీ ఒక్కొక్కటి అన్నీ వేసేసేయండి. కనిపిస్తున్నాయా? చెప్పట్లేదు. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయాలండి. వేసినప్పుడు ఇలా హెవీగా అనిపిస్తాయి. అవి బాయిల్ అయిన తర్వాత క్వాంటిటీ తగ్గిపోతుందండి అన్నీ. మధ్యలో ఒకసారి 2 సార్లు ఇలా కలుపుకోవాలండి ఇది. కలిపిన తర్వాత మీకు ఒక ఇంత క్వాంటిటీ అయితే మీకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ డ్రైగా దీంట్లో బాగా కుక్ అయిపోవాలి. అప్పుడు తీసేయాలండి ఇది. నేను మళ్ళీ మీకు లాస్ట్లో బాయిల్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఇప్పటికీ 20 మినిట్స్ అయిందండి ఇది కుక్ అవటం స్టార్ట్ అయ్యి. ఇలా కొంచెం కొంచెంగా డ్రై అవుతూ ఉంటాయి. ఇంకా ఒక 15 మినిట్స్ పడుతుందండి ఇది అంతా. 15-20 మినిట్స్ కూడా పట్టొచ్చు. ఆయిల్ క్వాంటిటీ అండ్ ఫ్లవర్స్ అంతా నేను నిన్నటి నుంచి వాటర్లో వేసి పెట్టాను. అదంతా డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇంకొక 15-20 మినిట్స్ అయితే ఫుల్గా బాయిల్ అయిపోతుంది. నేను మళ్ళీ లాస్ట్లో క్లిప్పింగ్ చూపిస్తాను మీకు. సో ఇలా నీట్గా ఒక ఫిల్టర్లో అంతా ఫిల్టర్ చేసేసుకోవాలండి. సో ఇలా నీట్గా ఒత్తేసి ఆయిల్ అంతా ఏమీ లేకుండా మొత్తం క్లీన్గా ప్రెస్ చేసి తీసేసుకోవాలండి. అప్పుడు ఏం వేస్ట్ అవ్వకుండా మొత్తం వచ్చేస్తుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. ఆయిల్ రెడీ అయిపోయింది. సో మనం వీటిని ఒక్క నిమిషం. సో ఇది ఆయిల్ రెడీ అయిపోయిందండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఆల్మోస్ట్ అంతే వస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇలా మీకు ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎక్కువ తక్కువ అలా మీరు కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. నాకు బెనిఫిట్ ఉంది అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ యూస్ చేస్తున్నాను. మీరు కొంచెం క్వాంటిటీ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఆరిపోయిన తర్వాత ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఇది ఏమీ స్పాయిల్ అవ్వదండి. బికాజ్ కంప్లీట్గా ఆ వాటర్ కంటెంట్ అంతా తీసేస్తాం కాబట్టి మంచిగా స్టోర్ ఉంటుంది. ఏం ప్రాబ్లం అవ్వదు. సో రెడీ అయిపోయిందండి ఆయిల్. సో రెడీ అయిన తర్వాత ఇలా వస్తుంది. నాకు ఫుల్గా 1 లీటర్ బాటిల్కి వచ్చేసి మళ్ళీ ఇది ఒక 350 ml వరకు ఉంటుందండి. సో ఫైనల్గా 1.5 లీటర్ ఆయిల్ ఇంత వచ్చింది.